తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని బావా బామ్మర్దులు కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురం, తెట్టకుంట, చీర్లవంచ గ్రామాలలో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు 200 యూనిట్ల లోపల కాల్చుకునే వరకు గృహ అవసరాలు కూడా ఉచితమైన కరెంట్. గతంలో రైతులు तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपादानः यदन्नेनादिपुरुषाणः अश्वपूर्वामृतमध्यामस्ति नादप्रबोधिनी यं देवीमुपक्ष्वये श्रीर्मा देवेर्जुषदां कांसोऽस्मितां हिरण्यप्राकारां माध्वाञ्जलन्तीं तृप्तां तर्काजुं सत्यामि ఆ రోజు ఏం చెప్పారు అందరంటే అంబులెన్స్ కూడా పోవడానికి ఇబ్బంది ఉంది, రోడ్డు లేదు, మాకు సీసీ రోడ్ కావాలన్నారు. భూపూజాం అహం కరిష్యే. ఓం విష్ణోర్నకం వీర్యాణి ప్రమోచయ పార్థివాణి ఇవ మే రజాగంసియో అస్కభాజుత్తరకం సదస్తం విచక్రమాణస్వేరుదోర్గాజో సప్తాస్యాసన్ హృదయః త్రిసప్తస్సమిధకృతాః దేవాయజ్ఞంతన్మానాస్తే దివ్యదేగ్నమన్నాథమన్నాధ్యాయుతే ఆజింగౌ పృష్ఠరక్రమీద సనన్మాతర పునః. సంక్షేమ రంగంలో ఇప్పుడే గృహజ్యోతిలో ఓ ఇంటికి వెళ్తే 108 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఆ ఇంటికి 800 పైచిలకు బిల్లు వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 0 బిల్గా చేసినటువంటి కూడా మీరు అందరూ కూడా స్వయంగా చూడడం జరిగింది. 500 రూపాయలకే సిలిండర్ కూడా అందించేటువంటి ఏర్పడిస్తున్నాం. తెలంగాణ రాకంటే ముందు ఉన్నటువంటి ధర ఈరోజు మనం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం వచ్చినాక ఇచ్చేటువంటి కార్యక్రమం. 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసుకున్నాం. అదేవిధంగా ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమైనటువంటిది ప్రారంభం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే 0 టికెట్లు తెగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి పరిస్థితి ఉంటే అంటే అసలు నేను వచ్చే వర్షాకాలంలో కూడా వానలు పడదని కోరుకుంటున్నారా? కేటీఆర్ హరీష్ రావుని అడుగుతున్నాం. అంటే కరువు రావాలని కోరుకుంటున్నారా మీరు అంటున్నా? బుద్ధుండడు మాట్లాడేటువంటి మాటలు ఇవి కావు. ప్రజలందరూ దయచేసి గమనించమంటున్నా. హరీష్ రావు, కేటీఆర్ ఏదైతే కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, అసలు ఈ కృత్రిమ కరువును తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. మీ తండ్రి కొడుకులు, మామ, అల్లుడు కూడా బలుకొని అసలు ఇంజనీర్లమని చెప్పి తెలంగాణ సొమ్మంతా ఈరోజు వాగులో, సముద్రంలో పోసినటువంటి మీరా మాట్లాడని చెప్పని సందర్భంగా మాట్లాడుతూ దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని సందర్భం కోరుతూ వీళ్ళ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.